హలో దోస్తులు ఎట్లున్నారు మళ్ళా ఇప్పుడు మనం వెళ్ళేది ఎస్ఆర్ కార్ వాషింగ్ సెంటర్. ఇది ఎక్కడో కాదు మచ్చా, మన చేర్యాల్లో 5 ఫ్లేవర్స్ హోటల్ దగ్గర యూటర్న్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది చూడండి. ఒకవేళ మీరు ముసియాల నుంచి వస్తుంటే డిగ్రీ కాలేజ్ దాటంగానే 100 మీటర్స్ లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. ఫోమ్ వాష్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డీటెయిలింగ్, టెఫ్లాన్, వ్యాక్స్, సెరామిక్. ఇందులోకి వచ్చిరంటే A to Z క్లీనింగ్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు, అది కూడా మన బడ్జెట్ లో. సో ముందుగా ఇంటీరియర్ మొత్తం వ్యాక్యూమ్ చేస్తారు, అందులో డాష్ బోర్డ్ క్లీనింగ్, మ్యాట్ క్లీనింగ్ ఇవన్నీ వస్తాయి ఇంటీరియర్ లో. తర్వాత ఎక్స్టీరియర్ కి వస్తారు, అది వాషింగ్. సో వాషింగ్ లో ఫస్ట్ వాష్ చేసిన తర్వాత ఫోమ్ వాష్ చేస్తారు. ఒక్కసారి ఫోమ్ కొట్టానే కారు మిలమిల మెరిసిపోతుంది. సో ఫోమ్ వాష్ చేసిన తర్వాత నీట్ గా వాష్ చేస్తారు. వాష్ చేసిన తర్వాత ఇంటీరియర్ టు ఎక్స్టీరియర్ మొత్తం నీట్ గా తూడ్ చేస్తారు. అంతే బాయ్, అంతే కాదు బాయ్, ఇంకా ఉంది. సో ఆప్షనల్ గా ఇంజన్ క్లీనింగ్ కూడా ఉన్నది, ఇంజన్ క్లీనింగ్ కూడా చేస్తారు. వీళ్ళు వాడే లిక్విడ్స్ ఎక్కడి నుంచి తెస్తారో కానీ ఒక్కసారి కొట్టంగానే మొత్తం నీట్ గా అయిపోతుంది. అండ్ ఇది ఒకటే కాదండి, మిర్రర్ క్లీనింగ్ కూడా చేస్తారు. మిర్రర్ క్లీనింగ్, టెఫ్లాన్ కోటింగ్, హెడ్ లైట్ క్లీనింగ్. బాయ్ ఇవన్నీ చెప్తున్నా కానీ మాకు కార్ లేదంటారా, బైక్స్ కైనా చేస్తారు. బైక్స్ టెఫ్లాన్ కోటింగ్ అయినా, వాషింగ్ అయినా. ఇదంతా టైం రిలాక్స్ గానీ మీకు సోఫాస్ కూడా ఉంటాయి, నిమ్మలంగా కూర్చోవచ్చు. ఇంకెందుకు లేట్ చేస్తారు, మళ్ళీ వచ్చండి తగ్గ